పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామం నందు ఇంటిలో దొంగతనం చేసిన నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు ముద్దాయిలు చెడు వ్యసనాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం దొంగతనం చేయడానికి అనువుగా ఉన్న ఇల్లు కోసం ఈ ముగ్గురు రెక్కీ చేసి ఇంటిలో దొంగతనం చేశారు. ముద్దాయిల వద్ద నుండి దొంగిలించబడిన సొత్తును రికవరీ చేసిన పెద్దకూరపాడు సిఐ సురేష్, ఎస్ఐడి ప్రవీణ్, హెడ్ కానిస్టేబుల్ షణ్ముఖరావు, పోలీసు సిబ్బందిని పల్నాడు జిల్లా ఎస్పీ వారు ప్రత్యేకంగా అభినందించారు. సద్దెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో మా బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపాలెం అనేటువంటి గ్రామంలో 1-2 నైట్లు మధ్యలో నైట్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్ ఎదురుగా ఉన్నటువంటి కిటికీ గ్రిల్స్ తీసి ఆ గ్రిల్స్లో నుంచి ఇది వాడి ఆ గ్రిల్లో నుంచి ఆ బెజ్జంలో నుంచి లోపలికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యలో ఉన్న డోరు, దాని వెనక ఉన్నటువంటి డోరు, అక్కడ ఉన్నటువంటి బీరువా అన్ని తలుపులు కూడా పగలగొట్టడం జరిగింది. దీంతో ప్లస్ ఇంకొక రాడ్ కూడా ఉంది. ఈ 2 వెపన్స్ వాళ్ళు వాడింది. సో అయితే మొత్తం 3 పార్టిసిపేట్ చేశారు ఇందులో. ఈ ముగ్గురులో ఈ కొజ్జా కోటయ్య అనే అతను ఆల్రెడీ ప్రీవియస్ అఫెన్సెస్లో ఉన్నాడు, పాత నేరస్తుడు. అలాగే తిరువేదుల అనంతరాములని అతనితో సహకరించాడు. అలాగే మూడో అతను మెయిన్ అతను కుంభా కోటయ్య. ఈ కుంభా కోటయ్య అనే వ్యక్తి బాగా నేరాలకు అలవాటు పడి ఉన్నాడు. అతనికి ఆ ఊరికి నాగిరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి ఈ తిరువేదుల అనంతరాములు అనే అతను ఆ ఇంట్లో లేరు ఎవరు, మనం నైట్ దొంగతనం చేయొచ్చు అని ప్లాను స్కెచ్ అంతా ఇచ్చి ఇతనే వాళ్ళందరినీ పిలిపించి ఇతని ఆధ్వర్యంలో ఆ కిటికీ గ్రిల్ తీసి లోపలికి ప్రవేశించి అఫెన్స్ చేయడం జరిగింది. ఈ 3వ తారీఖు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళు వచ్చి ఇంటి వాళ్ళు చూసుకొని ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం, రిపోర్ట్ మీద కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీములు 3 ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యం, ఎస్ఐ గారి ఆధ్వర్యం, మరి ఇంకో స్పెషల్ పార్టీ, మొత్తం 3 టీములు చాలా కష్టపడి ఇందులో పోయినటువంటి సొత్తు దాదాపు 143 గ్రాములు ఉంటే దాదాపు 120 గ్రాములని ఇంటాక్ట్ రికవరీ, యాజ్ ఇట్ ఈజ్గా రికవరీ చేయడం జరిగింది. ఏం పోయినాయో అవి, వాటి వర్త్ అబౌట్ దాదాపు 4 లక్షలుగా ఉంటుంది వీటి ఖరీదు. ఈరోజు ఈ ముద్దాయిల్ని నేను రాత్రి నాగిరెడ్డిపాలెం నుంచి ఈ బంగారం పంచుకోవడానికి వేరే వినుకొండ దగ్గర కొచ్చెర్లలో ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని తీసుకువచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది, రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది. వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. వాటన్నింటి కూడా మెన్షన్ చేసి వీళ్ళని రిమాండ్ చేయడంతో పాటు వీళ్ళకి సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేసి వీరికి సంబంధించి ఇంకా ఏమైనటువంటి ఎందుకంటే వీళ్ళని పట్టుకున్న దాంట్లో మెయిన్గా మాకు సహకరించింది ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు. ఫింగర్ ప్రింట్ వచ్చింది. ఆ ఫింగర్ ప్రింట్ మేరకు మాకు ఇది క్లూస్ రావడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఆ ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా పనికొస్తాయేమో చూసి మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం కూడా జరుగుతుంది. ఇందులో ఈ కేసులో పనిచేసినటువంటి ముఖ్యంగా సిఐ గారు, పెద్దకూరపాటు సిఐ గారు, అలాగే మన బెల్లంకొండ ఎస్ఐ గారు, వారి సిబ్బంది చాలా బాగా కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారికి చెప్పి రివార్డులు